ఒక పట్టణంలో శ్రీనివాస్ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని ఉద్యోగం అతనికి ఆర్థికంగా మంచి జీవనం అందించినప్పటికీ అతను ఎప్పుడూ డిప్రెషన్ మరియు నిరాశతో పోరాడుతూ ఉండేవాడు. అతని ఉద్యోగంలో అధిక పనిభారం, కంటిన్యూస్ డెడ్లైన్స్ మరియు అధిక మానసిక ఒత్తిడి వల్ల అతని ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వస్తుంది. అతని ఉద్యోగంలో వర్క్ వల్ల అతను చాలా డిప్రెషన్, ఎన్నో నిద్రలేని రాత్రులతో ఉండేది. కానీ కుటుంబ పోషణ, బాధ్యతలు అలా రెండు వైపులా పోరాడుతూ ముందుకు సాగుతూ ఉండేవాడు. అలాగా అతని జీవితం పూర్తిగా భవిష్యత్తు ఆలోచనలతో మునిగిపోయింది. ఇల్లు కొనాలి, పిల్లల భవిష్యత్తు, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇలా ఎన్నో ఆలోచనలు అతన్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒకరోజు అతని స్నేహితుడు రామ్ అతనిని అడవిలోకి ట్రెక్కింగ్కి తీసుకెళ్తాడు. అడవిలో అందమైన ప్రకృతిని చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు శ్రీనివాస్ మిత్రుడు రామ్ శ్రీనివాస్ని గమనిస్తూ ఉంటాడు. అతను చాలా నిరాశగా కూర్చొని ఉంటాడు. అతనిని చూసి రామ్కి ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే ఇప్పుడు తను ఎంజాయ్ చేయడం లేదు అని. అతని స్నేహితుడు రామ్ శ్రీనివాస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అతనితో ఇలా చెప్తాడు. శ్రీనివాస్, ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ముఖ్యమే, దాని గురించి ఆలోచన అవసరమే. కానీ అతిగా ఆలోచన చేస్తే దానివల్ల సరిగ్గా ఉద్యోగం చేయలేవు, అలాగే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండలేవు. చూసావా, భవిష్యత్తు కోసం ప్రస్తుతాన్ని త్యాగం చేస్తున్నావు. నువ్వు మనశ్శాంతిగా కూడా ఉండట్లేదు. రేపటి గురించి డీప్గా ఆలోచించడం వ్యర్థం. అది మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎందుకంటే రేపటి రోజు వచ్చే ఆ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇంకా అది మన చేతుల్లో కూడా లేదు కదా అని చెప్తాడు. ఆ రోజు నుండి శ్రీనివాస్లో మార్పు వస్తుంది. అతను భవిష్యత్తు గురించి ఆలోచించడం తగ్గిస్తాడు. ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపడం మొదలు పెడతాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతాడు. స్నేహితులతో విహారాలకు వెళ్తాడు. అతని ఆరోగ్యం కూడా ఇంతకు ముందు కంటే బాగుంటుంది. అతని ఆలోచనలో మార్పు వచ్చిన తర్వాత అతని జీవితంలో కూడా మార్పు వస్తుంది. అతను మరింత సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాడు. అతని పనితీరు కూడా మెరుగుపడుతుంది. భవిష్యత్తు గురించి ఆందోళన లేకపోవడంతో ప్రస్తుత పనిపై మరింత దృష్టి పెట్టగలుగుతున్నాడు. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమవుతుంది. జీవితం అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యం. భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పనిసరి, కానీ అందులో మునిగిపోకూడదు. ప్రస్తుతం సంతోషంగా ఉంటేనే భవిష్యత్తు కూడా సంతోషంగా ఉంటుంది అని శ్రీనివాస్ తన జీవితం గురించి తెలుసుకొని సంతోషంగా ఉంటాడు. ఇలా శ్రీనివాస్తో పాటు ఎంతో మంది ప్రస్తుతం ఉన్న ఈ క్షణాన్ని జీవిద్దాం. భవిష్యత్తు దాని అంతటా అదే అయిపోతుంది. ఎందుకంటే రేపటి రోజు ఏం జరుగుతుందో అనేది మనకు తెలియదు కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.